तेलंगाना की राजनीति पर दोनों चर्चा करते हैं, केसीआर, असदुद्दीन ओवैसी। इस विषय पर आम तेलंगाना जनता सोचना चाहिए। देखिए, दोनों शहरों में अंतर यह है कि मुंबई ये समुद्र के किनारे पर है, तो जब हाई टाइड होता है उस समय और टॉरेंशियल रेन्स होते हैं, ऊपर से पानी आता है और पानी शहर के बाहर नहीं जा सकता, उसको पंप आउट करना पड़ता है। लेकिन वहाँ पर भी हमने ये कहा है कि अगर वहाँ की म्यूनिसिपल कॉरपोरेशन बीजेपी लीड करती तो अभी तक हमने सारे के सारे पंपिंग स्टेशन बना दिए होते। मैं जब सीएम था उस समय मैंने केंद्र सरकार से जो पंपिंग स्टेशंस अटके हुए थे उन पंपिंग स्टेशंस की सारी परमिशंस और सारे क्लियरेंसेस उस समय लाए। तो मुझे लगता है कि वहाँ की और यहाँ का कंपैरिजन इसी एक कारण से नहीं हो सकता है। కిషన్ రెడ్డి గారు, నేను మధు అండి, భారత్ టుడే నుంచి ఇక్కడ సార్ ఇటు ఓకే. హైదరాబాద్లో రోహింగ్యాలు లేరు అని చెప్పేసి టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న మంత్రి కూడా మాట్లాడారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అసలు రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో, మీ దగ్గర ఏమైనా లెక్క ఉందా? మీకు ఒకటి క్వశ్చన్, ఇంకో సేమ్ థింగ్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి బండి సంజయ్ గారికి. సార్ బండి సంజయ్ గారు, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ 400 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ లేదు అని చెప్పారు. ఈసారి ప్రత్యేకంగా ఫండ్ ఇస్తామంటున్నారు మీరు. అసలు సీఎం కేసీఆర్ ఓల్డ్ సిటీకి రావాలంటేనే పర్మిషన్ తీసుకొని రావాలి అనేది ఎంఐఎం వాళ్ళు చెప్తున్నారు. సార్ మీరు చెప్పిన తర్వాత మీరు ఈ విషయం పైన ఎట్లా మీరు డెవలప్ ఎట్లా చేస్తారు, ఎట్లా పోతారు ఓల్డ్ సిటీకి? హైదరాబాద్లో రోహింగ్యాస్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి వివరాలు పంపింది. మా కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి సమాచారం ఉంది హైదరాబాద్లో రోహింగ్యాస్ ఉన్నారని. కాబట్టి మేము ఎప్పటికప్పుడు దాని మీద దేశవ్యాప్తంగా కొన్ని ప్లేస్లలో రోహింగ్యాస్ ఉన్నారు, దాని మీద మేము ఎప్పుడు సమీక్ష చేస్తున్నాం, వివరాలు సేకరిస్తున్నాం. దానిపైన సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటాం. హలో, ముఖ్యమంత్రి ఓల్డ్ సిటీ రావాలంటే ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ తీసుకోవాలంటే మేము అదే భాగ్యనగర్ ప్రజలు సూచిస్తున్నాం. ఎంఐఎం కనుక మేరైతే ఈ రాష్ట్రంలో 2 ముఖ్యమంత్రులు కాబోతున్నారు, 2 జెండాలు ఎగరబోతున్నాయి. దీన్ని భాగ్యనగర్ ప్రజలు స్వాగతిస్తారా? ఎంఐఎం పార్టీకి అవకాశం ఇద్దామా? ఇది ఆలోచించాల్సిన దాన్ని ముఖ్యమంత్రిగా స్పందించాలి, టీఆర్ఎస్ పార్టీ స్పందించాలి. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఖండించలేకపోతుంది, ఎందుకు భయపడుతున్నది? అభివృద్ధి విషయంలో ఇవాళ ఓవైసీ గారు ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు కలుసుకుంటారు, అర్ధరాత్రి కలుసుకుంటారు, మధ్యాహ్నం కలుసుకుంటారు, పొద్దున కలుసుకుంటారు. వేరే ఎవరు ఇద్దరు మాత్రం పక్కా కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు ఇన్నిసార్లు కలుసుకున్నప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎందుకు కంపెనీలు ఐటీ కంపెనీలు వస్తలేవు? హైటెక్ సిటీ అభివృద్ధి చెందుతున్నది, కొండాపూర్ అభివృద్ధి చెందుతున్నది, పటాన్చెరు అభివృద్ధి చెందుతున్నది. మరి ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎందుకు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ చర్చించుకోవట్లేదు? దానికి స్పందన చెప్పాలి. అందుకే మెట్రో లైన్ ఎందుకు రావద్దు అనుకుంటున్నారు? దీన్ని దృష్టిలో ఉంచుకొని పాత బస్తీనే భాగ్యనగరం మార్చుదాం ఏమంటున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ పూర్తి భాగ్యనగరాన్ని పాత బస్తీగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఆ స్థాయిలో అభివృద్ధి అని చెప్పి తప్పకుండా ప్రణాళిక తప్పకుండా అభివృద్ధి చేస్తాం. ఒక్క నిమిషం దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ యొక్క జిహెచ్ఎంసీ మేనిఫెస్టో మహారాష్ట్ర నుంచి మా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అందరూ వచ్చి తెలంగాణ ప్రజల ముందు, ప్రధానంగా హైదరాబాద్ నగర ప్రజల ముందు పెట్టారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రతి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి దగ్గరికి చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క సహాయ సహకారాలు మీరు అందించాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. కంపేర్ చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ గత 2 మేనిఫెస్టోలో ఏం చెప్పింది, ఏం చేసింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజలకు అవసరం ఉన్నటువంటి మేనిఫెస్టో ఏ రకంగా పొందుపరిచింది. కాబట్టి ఇది చేరాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ ఏమో రాజనీతి చేయాలనుకుంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ మేమేమో గుడ్ గవర్నెన్స్ చేయాలనుకుంటున్నాం హైదరాబాద్ నగరంలో. కాబట్టి గుడ్ గవర్నెన్స్ ద్వారా
ఏ రకంగా ఈ మేనిఫెస్టో ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ హైదరాబాద్ని ఒక నిజంగా ఏ రకంగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనేదే మా లక్ష్యము. కాబట్టి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను. పాలిటిక్స్ మాట్లాడడానికి అనేక రకాల సమయాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఓన్లీ గుడ్ గవర్నెన్స్ మీదనే ఈ మేనిఫెస్టో ద్వారానే ప్రజలకు బీజేపీ సందేశం చేరవేసేటువంటి ప్రయత్నంలో మీ సహాయ సహకారాలు ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి అందరు రిపోర్టర్స్ నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. Sir. Hello, sir. This is Panikiran from Hans India. You assured people to, you assured private schools to give certain concessions in your manifesto. But you know, most of the parents, majority of parents in Hyderabad, they are complaining that schools are collecting fees in Hyderabad, even during the tenure. If you look at, according to their surveys, the fees collected in Hyderabad are nearly 100 to 250% more than the fees being collected in Mumbai, Delhi, Chennai, and Bangalore. Even if you look at the elite schools of the same branches located in Mumbai, Delhi, Chennai, and Bangalore, the fee difference is nearly somewhere around 1.5 lakhs to 3 lakhs rupees. They are being collected less in other metro cities than in Hyderabad. So in such cases, how could you give certain concessions to the private schools? Particularly when parents are opposing it. And teachers are opposing that we are not paid salaries for last almost like say 8 to 9 months. But Faniharan ji, there is a fee regulation committee in the state that is not being implemented in Hyderabad. We have been repeatedly insisting to adhere to the fees of the regulation committee. The regulation committee is also not properly functioning. We'll see that a regulatory commission is formed as per their infrastructure, keeping in mind the fees will be collected. So you are assuring that you will be ensuring implementation of GO number 1. Yes. Okay, thank you. One of the main reasons for giving that concession is to reduce the fees. Okay. If not, because definitely as you And you should be known, it was BJP alone who fought against the school fees hikes in Hyderabad. We have formed a parents teachers association. We have gone for indefinite agitation on that issue in Hyderabad. Thank you, sir. దయచేసి అందరం ఇప్పటికీ పూర్తి చేద్దాం. ఇంకా 2-3 రోజులు ఉంది, రెగ్యులర్ కలుస్తాం. ఈరోజు 2 గంటలకు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాల్సింది కోరుతాను. మేనిఫెస్టో రిలీజ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన పెద్దలు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారికి మరియు డయాస్ మీద కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఇక్కడికి మీడియా నుండి వచ్చిన సీనియర్ జర్నలిస్టులు మరియు రిపోర్టర్లు మరియు కెమెరామెన్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంతతో ఈ కార్యక్రమం ముగిసిందండి.